నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను లక్ష్మీ దుర్గా. ఆదిత్య L1 సెప్టెంబర్ 2 ఉదయం 11:50 సక్సెస్ఫుల్గా శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది. అంటే శ్రీహరికోట నుంచి బయలుదేరింది ఆదిత్య L1. సో ఆదిత్య L1 ప్రయాణం ఏ విధంగా సాగబోతుంది, అలాగే ఎటువంటి డేటా అక్కడ నుంచి మనకు రాబోతుంది, ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ఇస్రో మాజీ సైంటిస్ట్ KVS చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే. సో చక్రవర్తి గారు, ఆదిత్య L1 సెప్టెంబర్ 2 11:50 సక్సెస్ఫుల్గా బయలుదేరింది. సో ఏంటి అసలు ఈ ఆదిత్య L1, దేనికి మనం ఈ మిషన్ చేపట్టామంటారు? చక్కగా అడిగారు. ఈ ఆదిత్య L1 అనే మిషన్ సూర్యుడి గురించి అక్కడ జరుగుతున్న విశేషాలను తెలుసుకోవడానికని పంపించారు. సన్, ఈ ఆదిత్య అనేది తెలుగు దాంట్లో ఆ సూర్య భగవాన్ని కొలుచుకున్నట్లు. ఓం ఆదిత్యాయ నమః అంటారు, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం నమో భగవతే సూర్యాయ నమః అంటారు. అడగచ్చు ఇప్పుడు సన్ అనేది ఇంగ్లీష్ పదం, కానీ యాక్చువల్లీ సన్ అనేది ఒక గ్రీక్ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ గాడ్ పేరు పెట్టారు. సో అందుకని మనం తెలుగులో కూడా ఇది ఆదిత్య అని పేరు పెట్టుకోవడంలో తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా పెట్టారని చెప్పచ్చు ఇస్రో వాళ్ళు. ఆదిత్య 1 అనే లాంచ్. ఈ L1 అనేది ఎలా వచ్చింది అంటే, లాగ్రేంజియన్ పాయింట్స్ అని సూర్యుడి దగ్గర కక్షలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. L1, L2, L3, L4, L5. ఈ L1 అనే కక్షలోకి ఈ స్పేస్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళి అక్కడ దింపితే మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ స్పేస్ క్రాఫ్ట్ తక్కువ ఫ్యూయల్తో అక్కడ మానిటరింగ్ చేసుకుని సేవ్ చేసిన ఫ్యూయల్తో ఆ పెట్టిన ఒక 7 పేలోడ్స్ పెట్టాం ఆ స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి, డేటాని గ్రౌండ్ స్టేషన్కి పంపించడానికి సేవ్ అవుతుంది. అయితే అక్కడ తక్కువ ఫ్యూయల్ ఎలా సేవ్ అవుతుంది, ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఏంటంటే సూర్యుడి అట్రాక్షన్ తోటి మనం భూమి నుంచి పంపించిన ఈ స్పేస్ క్రాఫ్ట్కి రిపల్షన్కి వచ్చే ఫోర్సు ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటారు అనమాట. అది ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఆ L1 అనే ఆ దాంట్లో ఏరియాలో పెడితే అది అక్కడే ఉండిపోతుంది. ఇట్ విల్ స్టే దేర్. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్. మీకు చెప్పాను, మీరు అడగచ్చు దానికి ఆ పేరు ఎలా పెట్టారు. లాగ్రేంజియన్ పాయింట్స్ అంటారు. లాగ్రేంజియన్ పాయింట్స్ ఇది ఒక ఇటాలియన్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ కనిపెట్టాడు దీన్ని. కనిపెట్టి ఈ పాయింట్లు ఇలా ఉన్నాయి అని. అంటే మీరు చూడండి, దిస్ వాజ్ ఇన్వెంటెడ్ వెరీ లాంగ్ బ్యాక్, సో మెనీ 100 years బ్యాక్. ఇదంతా కూడా మ్యాథమెటికల్ అప్రోచ్తో చేసి కనిపెట్టాం. దాంట్లో మనం వెళుతున్నాం, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాం మనం. ఫస్టే దగ్గరగా వెళ్ళిపోయి రకరకాల క్లైమేట్లు, అక్కడ ఉన్న సూర్యుడి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఫేస్ చేసి తెలియకుండా వెళ్ళే బదులు మనకున్న ఈ ఎక్స్పీరియన్స్, చంద్రయాన్ సక్సెస్ తోటి, అంతకుముందు శాటిలైట్లతో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి థ్రస్టర్స్ని బాగా కంట్రోల్ చేయగలిగమనే ఇది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో థ్రస్టర్స్ని కంట్రోల్ చేసి ఆర్బిటాల్లో దీన్ని ఎలా స్పేస్ క్రాఫ్ట్ మూవ్ చేయాలో బాగా మంచి ఆరితేరిన పరిజ్ఞానం ఇస్రో సైంటిస్టులకు వచ్చింది. సో దాంతో పట్టుకుని L1 పాయింట్ వరకు వెళ్ళి అక్కడ దీన్ని పెడతాం అన్నమాట. తక్కువ ఫ్యూయల్తో దాన్ని మాన్యువరింగ్ చేసుకుని ఎక్కువ డేటా తీసుకురావాలని. సో చక్రవర్తి గారు, అయితే ఎటువంటి ఉపయోగాలు, ఏదైతే ఇప్పుడు ఆదిత్య L1 నుంచి మనకి డేటా వస్తుందో దానివల్ల మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం, అలాగే గతంలో కూడా చాలా దేశాలు ఈ ప్రయోగం చేసి ఉండొచ్చు. సో మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మనం ఏం తెలుసుకోబోతున్నాం? సో ఈ L1ని పంపించే ముందు కొన్ని విషయాలు సూర్యుడి గురించి మనం చెప్పుకోవడం అంటే అప్పుడు మనకి అడ్వాంటేజెస్ ఎలా డెరైవ్ చేసుకోవచ్చు, లేదా
ఫ్యూచర్లో మనకేమన్నా దాని నుంచి అపాయాలు ఉన్నాయా? ఈ భూమి అనేది కూడా ఒక ప్లానెట్. దీని మీన్స్ ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఏమైనా అపాయాలు ఉన్నాయా అని తెలుసుకుని అప్పుడు అడ్వాంటేజ్లోకి వెళ్దాం. సూర్యుడు అనేవాడు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మన దగ్గర నుంచి. రెండు కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో ఆ సూర్యుడిని మీరు కోర్ అనేది ఒకటి ఉంటుంది, చివరి భాగంలో కరోనా అంటారు, దాని తర్వాత ఫోటోస్పియరు, క్రోమోస్పియరు అనే రెండు. ఇవి అయాన్ రియాక్షన్ జరిగేది కూడా ఒక ఫేజ్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఏమవుతూ ఉంటుందంటే సూర్యుడు అదొక పెద్ద న్యూక్లియర్ ఫర్నేస్ లాంటిది. బోల్డ్ అన్ని కరోనా మాస్ ఎమిషన్స్ అని జరుగుతూ ఉంటాయి కరోనా నుంచి. ఏమండి, ఈ ఫోటోస్పియర్ అనేది మీకు పై కనపడేది. క్రోమోస్పియర్ అనేది అప్పుడప్పుడు కొన్ని ఆక్సిజన్ లాంటి O2 అనేది ఎమిషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఈ కోర్లోంచి వచ్చిన టెంపరేచర్తో అది రియాక్షన్ జరిగి O3 అనేది ఫామ్ అవుతుంది. O3 ఈజ్ నథింగ్ బట్ ఓజోన్. ఈ ఓజోను అలాగే ఈ సూర్యరశ్మి వండుతూ ఉంటే వచ్చేప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. సోలార్ విండ్స్ వస్తూ ఉంటాయి. బోల్డ్ డస్ట్ పార్టికల్, సోలార్ విండ్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ దాంతో వస్తూ ఉంటాయి. ఇప్పుడు లాభాల్లోకి వస్తే ఇవి జరిగే ప్రక్రియ. లాభాల్లోకి వస్తే మీకు తెలుసు చాలా కాలం నుంచి దేశ విదేశాల్లో మొత్తం ప్రపంచంలో అంతా కూడాను పొల్యూషన్ అనేది ఎక్కువ పోయి ఓజోన్ డిప్లీషన్ అయిపోతుంది, టెంపరేచర్స్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది చాలా చెప్తున్నారు. మీకు తెలిసి ఇండియాలో ఒక ఫ్యామిలీకి ఒక కారు ఉంటే గొప్ప, అమెరికాలో ఒక ఫ్యామిలీకి 2 కార్లు 3 కార్లు ఉంటాయి. అమెరికాలో అక్కడికి వచ్చే పని మనిషి కూడా ఏమన్నా క్లీన్ చేసేవాడు వచ్చినా కూడా వాడు కారులో వచ్చిపోతూ ఉంటాడు. ఈ లెక్కను చూస్తే లోయర్ క్లాస్ ఆఫ్ పీపుల్లో కూడా 3 కార్లు మెయింటైన్ చేస్తున్నారు అక్కడ కూడా. సో మీరు డేటా చూసారనుకోండి, అక్కడ జనాభా తక్కువ, అమెరికాలో కార్లు ఎక్కువ. మనకన్నా 20 టైమ్స్ ఎక్కువ రేంజ్లో వాళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈరోజు చూస్తున్నారు మీరు అక్కడంతా అమెరికాలో ఏమవుతుంది అనేది. అనూహ్యంగా కొన్ని చోట్ల టెంపరేచర్లు, పడకూడని చోట ఐస్ రావడం, రకరకాలు. నిన్న మొన్న కూడా ఏదో అయింది. నిన్న ఐ థింక్ ఒక కంట్రీలో భూకంపం కూడా వచ్చింది అక్కడ నిన్ననే. అది కూడా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది దానికి. సో ఈ సూర్యుడు ఏర్పడి మన భూమి ఏర్పడి మానవ జాతి వచ్చినప్పుడు ఒక సిస్టమ్ తోటి ఓజోన్ అనేది ఫామ్ అయింది. అది డిప్లీట్ అయిపోతుంది. ఆ ఫామ్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందో అది ఫామ్ అవడానికి. సో ఇప్పుడు ఆ ఓజోన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది, మధ్యలో ఇది వరకు జరగడానికి మనకి సపోజ్ 1 ఇయర్ పట్టింది అనుకోండి ఇంత థిక్నెస్కి ఓజోన్ రావడానికి. ఇప్పుడు ఎక్కువ టైం పడుతుందా? ఎందుకంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో సూర్యుడి దగ్గర నుంచి బోల్డ్ అన్ని సోలార్ పార్టికల్స్, విండ్స్ వీటి వల్ల అడ్డుపడుతోందా, ఇలాంటివన్నీ స్టడీ చేయడానికి ఉంటుంది. కెన్ వి రీకూప్ దట్ ఓజోన్, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ అనేది చూడడం ఒకటి. రెండోది ఈ మ్యాగ్నెటిక్ జోన్ అనేది వస్తుంది చూసారా, అయస్కాంత జోన్ అనేది తయారవుతుంది సూర్యుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ ఫ్లేయర్స్లో. దాంతోపాటు ఈ సోలార్ డస్ట్ కూడా అక్యుములేట్ అయ్యి అవన్నీ ఒక పోల్ దగ్గరికి వచ్చి టువర్డ్స్ ఎర్త్ ట్రావెల్ చేస్తాయి ఒక్కోసారి పోలార్ రీజియన్స్లో. కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది కూడా యూరప్లో. నైట్ టైము పెద్ద వెలుగులు కనిపిస్తాయి, దానికి ఏదో ఎఫెక్ట్ అని పేరు కూడా ఉంది, నాకు గుర్తులేదు. అలాంటి ఎఫెక్ట్లు జరిగినప్పుడు మనకున్న తిరుగుతున్న శాటిలైట్లు కానీ శాటిలైట్లకు ఉన్న యాంటీనాలు కానీ అన్నీ దెబ్బతిని మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది సడన్గా. యూ విల్ నాట్ నో వాట్ హ్యాపెండ్. యూ విల్ ఫైండ్ ఎ ఫాల్ట్ విత్ ద యువర్ వైఫై ఆపరేటర్ ఆర్ సంబడి. యూ విల్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ హ్యాపెండ్. సో ఇలాంటి వాటి నుంచి రక్షణ రేపు మన
ప్రపంచ రక్షణకి మనం ఏం చేయాలి అనేది దాంట్లో ఇదొక ప్రయత్నం. ఏమండి? ఓకే. ఇంకొక పరిణామం కూడా కొన్నేళ్ల క్రితం జరిగింది. అప్పుడు ఆ కాలంలో జరిగినా మీరు ఎవరు మాట్లాడలేదు, ఎవరును హోరెత్తలేదు. ఇప్పుడు జరిగితేనా రోడ్ల మీదకి వచ్చేస్తారు. 5 నిమిషాలు ఫోన్ లేకపోతే బతకలేరు. పెళ్ళాం మొగుడు అక్కడ లేకపోయినా పర్వాలేదు 10 గంటలు, కానీ ఫోన్ లేకపోతే ఉండలేరు. నిజమా కాదా? అలాంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే 4 నెలలు అంటే 120 రోజులకు పైగా 123 రోజులు అని అంటున్నారు. సో ఈ 123 రోజుల ప్రయాణంలో కేవలం మనకి మాత్రమేనంటే ప్రపంచానికి సంబంధించిన విషయాలు కూడా భారత్ ద్వారా, ఈ ఆదిత్య L1 ద్వారా ప్రపంచానికి కూడా ఉపయోగపడే విషయాలు తెలిసే అవకాశం ఉందంటారు. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ సైంటిస్ట్స్ ఆల్సో. ఏంటంటే చూడండి, అమెరికా వాళ్ళు వెళ్ళారు, పార్కర్ ప్రోబ్ అని పంపించారు. మనకన్నా చాలా సూర్యుడికి దగ్గరగా వెళ్ళి, కొంచెం దగ్గరగా వెళ్ళి చేశారు. మనం 1% డిస్టెన్స్ కవర్ చేస్తున్నాం. ఇట్స్ 1.5 million kilometers. They have gone to 7.5. ఓకే, the సూర్యుడు ఈజ్ అట్ ఆల్మోస్ట్ 151 million kilometers డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకే, సో వాళ్ళు కొంత డేటా చేశారు. ఈరోజు కొన్ని ఏరియాల్లో ఎంత రష్యా అమెరికా ఎగెనెస్ట్ అయినా, అమెరికా చైనాతో ఎగెనెస్ట్ అయినా, ఇండియా చైనాతో ఎగెనెస్ట్ అయినా ఎవరు ఒక పనిని మొత్తం చేయలేరు. అందుకే ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. పొలిటికల్ పార్టీల్లో అయినా చూడండి, సామూహికంగా అంటే ఒక గ్రూప్గా అచీవ్ చేసిన టాస్క్స్కి మంచి రిజల్ట్స్ వస్తాయి, నిలబడే రిజల్ట్స్ వస్తాయి, ఎక్కువ కాలం నిలబడే రిజల్ట్స్ వస్తాయి. 1 man షో అయినప్పుడు ఆ 1 man షో రావచ్చు, రిజల్ట్ ఎంతకాలం నిలుస్తుందో మనకు తెలియదు. అలాగా ఈ డేటాని మనకు వచ్చిన డేటాని వాళ్ళు ఒక డిస్టెన్స్ నుంచి చేశారు, X అనే డిస్టెన్స్. నేను 2X అనే డిస్టెన్స్ నుంచి చేశాను నేను. ఇప్పుడు రేపు ఇంకొకడు మధ్యలో 1.5X అనే డిస్టెన్స్తో మళ్ళీ చేస్తే, ఇంకొక రోవర్తో, ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ తోటి ఈ మూడింటిని కలిపి అనాలిసిస్ చేయొచ్చు. ఇవి ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఈ సిగ్నల్ వ్యవస్థకి ఏ స్పీడ్తో కిందకి భూమి మీదకి చేరుతుంది, ఈ ఓజోన్ లేయర్ ఫామ్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ స్టడీ చేస్తాయి. అలాగే మీకు చెప్పాను, కరోనా నుంచి సో మచ్ కొరోనల్ మాస్ ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి. అది జరుగుతున్నప్పుడు అలాంగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డస్ట్ గెట్స్ అకాములేటెడ్. అది చేసి ఇప్పటి వరకు కొత్త థియరీని కూడా సాధించబోతాం మేము, ఎవరో ఒకళ్ళు దాని మీద. ఇప్పటికే కొంత డేటా వస్తుంది. ఏంటంటే మెటీరియల్స్ మామూలుగా అయితే ఐసోట్రోపిక్, యానిసోట్రోపిక్ ప్రాపర్టీస్ అని ఉంటాయి మెటీరియల్స్కి మాత్రమే. ఇప్పుడు గ్యాస్తో కూడిన వాతావరణం, ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నప్పుడు రావచ్చు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించవలసి వస్తుంది. మీకు ఐన్స్టీన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు సిద్ధాంతాలు ఎలా పెట్టారు, న్యూటన్స్ లాస్ ఎలా వచ్చాయో కొత్త సిద్ధాంతాన్ని కూడా రావడానికి ఫ్యూచర్లో చాలా ఛాన్స్ ఉందన్నమాట. ఎలా అంటే మీకు కొంచెం యానిసోట్రోపీ గురించి చెప్పాలి. మెటీరియల్స్లో మీరు ఒక వేలో ఒక మెటీరియల్ టెస్ట్ చేస్తే ఒకలా వస్తాయి. అదే మీకు ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లోకి వెళ్తే ప్రాపర్టీస్ తగ్గుతాయి. ఓకే, ఆ మెటీరియల్ని మనం ఎలా తయారు చేసాము, ఎంత ప్రాపర్టీస్కి ఎంత రిడక్షన్ ఇచ్చాము. జనరల్లీ మెటీరియల్స్ లైక్ స్టీల్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, 65%, 70% దాటితే you will have anisotropy in the property. Say in the x direction, suppose 100 kg వచ్చింది అనుకోండి, ఇక్కడికి రాగానే అది 65 or 75% ప్రాపర్టీ పడిపోతుంది, స్ట్రెంత్ లెవెల్స్ అవన్నీ. సో అక్కడ ఏమవుతుంది, సూర్యుడి దగ్గర టెంపరేచర్ ఏమైనా వచ్చి ఈ రకంగా చూస్తే 5,000 to 10,000 degrees సెంటిగ్రేడ్. ఇమాజిన్ 42 degrees వస్తే ఓరెత్తిపోతున్నారు కింద మన జనం. ఇమాజిన్ అదే ట్రాన్స్వర్స్ డైరెక్షన్లోకి వచ్చేటప్పటికి ఇంకో చోటకి టెంపరేచర్ తగ్గుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యానిసోట్రోపీ. సో హౌ దిస్ ఈజ్ వర్కింగ్, ఇవన్నీ సైంటిస్టులకు మహా వింతైన అనుభవం.
వింటేనే వింతగా ఉంది. రేపు దాన్ని ఇంకా ప్రూవ్ చేస్తే సి. ఓకే. సో చక్రవర్తి గారు, సో ఫైనల్లీ చెప్పండి, ఆదిత్య L1 ఏ దిశగా ఈ ప్రయాణం అనేది సాగుతుంది? సక్సెస్ఫుల్గానే బయలుదేరింది. సో నెక్స్ట్ మనకు వచ్చే దాని నుంచి వచ్చే అప్డేట్ కానీ అక్కడి పరిస్థితులను ఎప్పుడు మనకి చేరవేసే అవకాశం ఉందంటారు? వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ఆదిత్య L1. Aditya L1. This spacecraft has taken from the polar orbit and it maneuvered in such a way it goes to the started its journey to the sun. ఓకే, ఈ ప్రయాణం సుదీర్ఘంగా విత్ థ్రస్టర్స్ లిక్విడ్ ఇంజన్ తోటి చేస్తున్నాం. మాకు బాగా ఇప్పుడు ఇన్నాళ్ళు మేము పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మాకు మంచి కాన్ఫిడెంట్ రాకెట్లు ఇతర దేశాల నుంచి కూడా బోల్డని ఆర్డర్లు వచ్చి వాళ్ళ శాటిలైట్లన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం. అలాగే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ తోటి మాన్యూరింగ్ విత్ ద థ్రస్టర్స్ తోటి కూడా చాలా మంచి అనుభవం వచ్చింది. యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో కూడా కంప్యూటర్ మాడ్యూల్స్ పెట్టి భూమి నుంచి కంట్రోల్ చేసి దాన్ని మానిటర్ చేస్తాం. ఇది 123 రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత పైకి వెళ్ళాక మేము అనుకుంటున్నట్టు లాగ్రాంజియన్ పాయింట్ L1లో పెట్టడానికి మీరు సిజర్స్ తెలుసు, సిజర్స్ని మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది కదా, అది తీస్తే సింగిల్ ఉంటుంది, ఇలా ఉండి ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ అదే మోడల్లో పైకి వెళ్ళి ఒక రౌండ్ తిప్పుతాం సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎంత డిస్టెన్స్ అవుతాయి, 1.5 మిలియన్ కిలోమీటర్స్ వెళ్ళి ఆ తిప్పేది ఎందుకు అంటే ఇప్పటి వరకు వెళుతున్న స్పీడ్ని అదే స్పీడ్తో L1లో వెళ్తే అది ఎక్కడ డాష్ కొడుతుందో ఏమిటో తెలుసు. L1 ఈజే ఒక స్ట్రీమ్ ఆఫ్ లైన్, ఒక సో మెనీ కిలోమీటర్స్ విడ్త్లో ఉంటుంది టువర్డ్స్ ద ఎర్త్. సో దాన్ని అక్కడికి వెళ్ళి నాకు ఎంత వెలాసిటీతో నేను వెళ్ళి ఆ L1లో కూర్చోవాలనే దానికి అక్కడ మాన్యూరింగ్ చేస్తా. దాంట్లో థ్రస్ట్ కంట్రోల్స్ అన్నీ చేసి టక్ మనం తీసుకెళ్ళి దాన్ని ఆ L1 ఆర్బిట్లో కూర్చోబెడతాం. 123 రోజులు అంటే జనవరి 4, 5, 6 తారీఖుల మధ్యలో ఏమన్నా కంట్రోల్కి ఏమన్నా ఎక్కువ టైం తీసుకున్నా ఒకరోజు, లేకపోతే ఇప్పుడున్న నాలెడ్జ్తో మా సైంటిస్టులకి ఉన్న నాలెడ్జ్తో తక్కువ టైం కూడా ఒక్కొక్కసారి తీసుకుని 123 రోజుల్లో అక్కడ సక్సెస్ఫుల్గా కూర్చోబెడతాం స్పేస్ క్రాఫ్ట్ని. ఓకే. దాంట్లో 7 పేలోడ్స్ పెట్టాము కంటిన్యూస్ అబ్జర్వ్ చేయడానికి. 4 పేలోడ్స్ డైరెక్ట్గా సన్ని విజువలైజ్ చేస్తాయి. ఒక 3 పేలోడ్స్ అంటే కరోనా సిఎంఈ ఎమిషన్స్కి అలా అన్నిటి పెట్టాం. ఎక్స్రే ఫ్లోరోసెన్స్ అని ఒక ఎక్విప్మెంట్, దాంతో అక్కడ ఎక్కడ పరమాణువులు వాటి ఎంతంత ఉన్నాయి సాంద్రత అవన్నీ కలిపి ఒకటి టెస్ట్ చేయడం. ఈ 3 పేలోడ్స్ ఏం చేస్తే ఆ టెస్ట్ డేటాని అనాలిసిస్ చేసి రా డేటాని కాకుండా కొంత అనాలిసిస్ చేసి, బికాస్ కంటిన్యూస్లీ ఇట్ వర్క్స్ చేసి గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. ఆదిత్య L1 కోసం చాలా విషయాలు చెప్పారు, లాభాలు ఏంటి, ఏ విధంగా వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.